ఒక అమ్మాయి ఎలాంటి అబ్బాయితో రిలేషన్ ఉంటుంది? లవ్ రిలేషను. ఆ! అంటే ఇప్పుడు ఒక భిక్షగాడు ఉన్నాడు. దీన స్థితిలో అడుక్కుంటూ ఉంటే పెడతారు. పాపం పోనీ అని పెడతారు. జాలిపడి వాడు కూడా అడుక్కుంటాడు లేక. కానీ ఆ భిక్షగాడే ఆమెను రేపిస్ట్‌లాగా చూడడం, ఆమెను అతిక్రమించి ఆమె మీద దాడి చేయడము, ఆమె మీద ఆధిపత్యం చేయడము, లేదా వాడు ఆధిపత్యంలాగా చేయడము, ఆమెను లొంగదీసే ప్రయత్నం చేయడము చేస్తే పెడతారా? అలాంటోన్ని పెడతారా? ఆ! పెట్టరు గదా! వాడు పెడితే మోసం చేస్తాడు, మోసగాడని పెట్టారు. అదే ఇప్పుడు ఆమె అన్నం పెట్టిందనుకో, కృతజ్ఞతగా వాడు రుణపడి ఉన్నాడు. జయాదానితో రుణపడి ఉన్నాడు. ఎక్కడనన్నా ఆమెకేదో ఆపదొచ్చిందనుకో, ఈ అన్నం పెట్టిన కృతజ్ఞతతో వాడు ఆమెకు మాట సాయమో ఏదో చేస్తాడనమాట. అలాంటివి పెడతారనమాట. అంటే ఇది అంటారు చూసినావా, కుంటోడు, గుడ్డోడు ఇద్దరు దోస్తులుంటారు. కుంటోడు నడవొస్తది గానీ వానికి కళ్ళుండవు. ఆ! కళ్ళుండనుకో కాళ్ళుండవు. కాబట్టి ఏం చేస్తాడు, కళ్ళు లేనోడు కాళ్ళున్నాయి కాబట్టి వాడిని ఎత్తుకుంటాడు. ఎత్తుకుంటే కుంటోడు ఏం చేస్తాడు, కళ్ళున్నాయి కాబట్టి దారి చూపెడతాడు. ఇట్లన్నట్టు ఒకరికొకరు రక్షణగా ఉంటది కదా! ఇలా సహకరించుకునే ఉన్నవాడికే ఆడోళ్ళు మాట్లాడతారు. అట్లనే వాళ్ళకు రుణపడి ఉండే వాళ్ళతోనే వాళ్ళు సహకరిస్తారు. గుర్తుపెట్టుకోండి. అంతేగాని మోసగాళ్ళకు వాళ్ళనే మోసం చేయడము, లేదా స్వార్థపరునికి ఆధిపత్యం చేసే వాళ్ళకి వాళ్ళని ఆ! అణగదొక్కే వాళ్ళకి మోసగాళ్ళకి చేయరంట. ఇప్పుడు అన్నం పెడితే ఆమెనే రేప్ చేయడము, ఆమెతో దొంగతనం చేయడము, ఆమెనే మిస్‌బిహేవింగ్ చేయడము, తను తాను ప్రౌడ్‌గా చూపెడితే గసొంటియన్ని పెడతారా ఎవరైనా? పెట్టరు. అన్నం పెట్టరు. ఇగో ఇట్లనే అమ్మాయిల రిలేషన్ కూడా అంతే అన్నట్టు. మంచి అబ్బాయితో రుణపడి ఉన్నవాడికి, కృతజ్ఞతగా ఉన్నవాడికే పెడతారు. రిలేషన్ ఉంటది. లేకుంటే అమ్మాయిలు మాట్లాడరనమాట. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఓట్ల కోసం వచ్చిండు. సభకొచ్చిండు. లేదా వీధికొచ్చిండు. ఇప్పుడేం చేస్తాడు, అందరికి దండం పెడితే, నమస్కారం పెడితే, పేరు పేరున అడిగి మందలిస్తే, "మా పెద్దయ్య బాగున్నావా? వంట ఎట్లా ఉంది? అమ్మాయి ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా చదువుతున్నారు?" ఇవన్నీ కుశల ప్రశ్నలు వేసి అడుగుతాడు. క్షేమ సమాచారం అడుగుతాడు. అంతేగాని గర్వంగా పోతూ శత్రు దేశం మీద దాడి చేసినట్టు, శత్రువు మీద విజయం సాధించినట్టు, శత్రువు మీద పరాక్రమం చూసినట్టు, గర్వపడుతూ శత్రు విజయుడిలాగా ఉంటే ఏస్తారా? దుర్మార్గుడు వీడిని బాగా బలిసిందని వానికి ఓట్లేయరు. అదే రుణపడి సలాం పెట్టినట్టు, "అమ్మ బాగున్నావా?" అని కనబడ్డోళ్ళని, తెలిసినోళ్ళని, తెలవనోళ్ళని, "ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? మందులు బాగా వాడుతున్నావా? అమ్మ నీళ్ళు ఎలా వస్తున్నాయి? రాకపోతే మీ ఇంట్లో చెప్పండి. ఇప్పుడే ఫోన్ చేపిస్తా." ఎవరైనా నీళ్ళ కోసం ఆడోళ్ళు కష్టపడొద్దు. ఎందుకంటే ఆడోళ్ళు ఇళ్ళలో ఉండేటోళ్ళు. మగోళ్ళంటే పనికి పోతారు అని వాళ్ళకు చుట్టంలాగా వాళ్ళ వైపు మాట్లాడితేనే కదా ఓట్లేత్తరు. "అమ్మ నమస్తే. ఎట్లున్నావు? ఆరోగ్యం బాగుందా? నీళ్ళు సరిగ్గా దొరుకుతున్నాయా? కాదు చెప్పండి, మీరు ఆడోళ్ళు బయటికెళ్ళలేరు. నల్లాలు సరిగ్గా చెప్పేలా చెప్తా. చెప్పండి సమస్యలు." అమ్మ అని వాళ్ళకు ఫేవర్‌గా మాట్లాడితేనే కదా ఓట్లేస్తారు. అట్లాంటి అమ్మాయిలు వాళ్ళ దిక్కు మాట్లాడి కృతజ్ఞత ఉన్నవాడిని కొట్టేస్తారు గానీ శత్రువులాగా, శత్రు విజయంలాగా, ఆపోజిట్‌గా, వ్యతిరేకంగా, గర్వంగా, ఆ! శాడిజంగా మాట్లాడే వాడికి ఎయ్యరనమాట. శత్రువులాగా భావించి వాళ్ళు రిలేషన్ పెట్టుకోరు. గుర్తుపెట్టుకోండి.